బిఏ సిబిసిఎస్ ఎకనామిక్స్ విద్యార్థులకు సుస్వాగతం. ఈరోజు వీడియో లెసన్ నిర్వహిస్తున్నది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, సిహెచ్ వెంకటరెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్. మరి ఈరోజు మనకు బిఏ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 5th సెమిస్టర్లో ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థ అనేది మనకు పేపర్ 5గా ఉండడం జరిగింది. మరి ఈ సంవత్సరం నుంచి బిఏ సెకండ్ ఇయర్ విద్యార్థులకు సెమిస్టర్ 4లో కూడా ఇదే సబ్జెక్ట్ని కామన్ సిలబస్లో, అంటే ఫైనల్ ఇయర్కు ఉన్న విద్యార్థులనే సెమిస్టరు 4లో ఇండియన్ ఎకానమీ, భారత ఆర్థిక వ్యవస్థని చేర్చడం జరిగింది. గతంలో ఉన్న పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్స్ బదులుగా ఈ పేపర్ని తీసుకురావడం జరిగింది. అందుకే పాత విధానంలో అయితే ఫైనల్ ఇయర్ విద్యార్థులు 5th పేపర్ ఇండియన్ ఎకానమీ చదువుతున్నారు. అదేవిధంగా ఈ కామన్ సిలబస్ ప్రకారం, అన్ని యూనివర్సిటీల కామన్ సిలబస్ ప్రకారం అయితే బిఏ సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్ సెమిస్టర్ 4లో ఈ భారత ఆర్థిక వ్యవస్థ గురించి నేర్చుకోబోతున్నాము. ఏది ఏమైనా భారత ఆర్థిక వ్యవస్థ గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకోబోతున్నాం. దీంట్లో యూనిట్ 1 మొదటి యూనిట్ భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం గురించి ఈ యూనిట్లో నేర్చుకోబోతున్నాము. భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం ఎలా ఉంది, అంటే భారత ఆర్థిక వ్యవస్థ స్వాతంత్రానికి పూర్వం ఏ విధంగా ఉన్నది, స్వాతంత్రానికి పూర్వం ఆర్థిక వ్యవస్థ లక్షణాలు, మరియు స్వాతంత్ర అనంతరం ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు ఏ విధంగా ఉన్నది. అదేవిధంగా భారతదేశ జాతీయ ఆదాయ అంటే ఏమిటి, జాతీయ ఆదాయాన్ని ఏ విధంగా లెక్కిస్తాము, జాతీయ ధోరణుల గురించి కూడా మనం ఈ మొదటి యూనిట్లో నేర్చుకోబోతున్నాము. అంతేకాకుండా నిరుద్యోగిత, భారతదేశం యొక్క నిరుద్యోగిత రకాలు, నిరుద్యోగిత అంచనా విధానాలు, ప్రస్తుతం భారతదేశంలో నిరుద్యోగిత పోకడల గురించి ఈ యూనిట్లోనే నేర్చుకోబోతున్నాము. ఆ తర్వాత మనకు భారతదేశ జనాభా విధానం, ముందుగా జనాభా పరిమాణం అంటే జనాభా ఏ విధంగా ఉన్నది, మరి భారతదేశ జనాభా లక్షణాలు, భారతదేశ జనాభా ఏ లక్షణాలను కలిగి ఉన్నది, అంతేకాకుండా భారతదేశ జనాభా పోకడలు, జనాభా పెరుగుదల ధోరణులు, అంతేకాకుండా జనాభా తగ్గింపుకు జనాభా విధానం, మొదటి జనాభా విధానం అంటే ఏంటి, రెండవ జనాభా విధానం ఏంటి, ఆ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థపై జనాభా పెరుగుదల ప్రభావాలు, ఇవన్నీ కూడా మనం ఈ యూనిట్లోనే నేర్చుకోబోతున్నాము. మరి ఈరోజు ముందుగా భారత ఆర్థిక వ్యవస్థ ఇండియన్ ఎకానమీ మనం సెమిస్టర్ 5లో పేపర్ 5గా దీన్ని ఈ సంవత్సరం చూడబోతున్నాము. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లు సెకండ్ ఇయర్ విద్యార్థులకైతే సెమిస్టర్ 4లో ఇదే పేపర్ మళ్ళీ నేర్చుకోబోతారు. ముందుగా మనం ఇప్పుడు ఏమన్నారు, యూనిట్ 1 అనేది భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపం, స్ట్రక్చర్ ఆఫ్ ద ఇండియన్ ఎకానమీ అనేది ఏ విధంగా ఉండబోతుందో ఈ యూనిట్ మొత్తం మనము 6 టాపిక్లుగా నేర్చుకోబోతాం. ఈరోజు మొదటి టాపిక్లో మనము నేర్చుకుపోయే టాపిక్ ఏంటంటే, ఈరోజు మొదటి టాపిక్ స్వాతంత్రానికి పూర్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపం. అంటే మనల్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు, అనంతరం మనం స్వాతంత్రం 1947 ఆగస్టు 15 కంటే ముందు బ్రిటిష్ పాలనలో ఎలాంటి ప్రభావాలు ఉన్నాయి దేశంలో అనేది మనం ఈరోజు టాపిక్లో నేర్చుకోబోతున్నాం. మరి స్వాతంత్రానికి పూర్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వరూపం గురించి వివరించడానికి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది ఎగ్జామ్లో. మరి ముందుగా బ్రిటిష్ వారు మన భారతదేశం రాకపూర్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థ స్వయం పోషకమైనది. అంటే మనం ఏ దేశం మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, మనకు కావాల్సిన అన్ని వస్తు సేవలు మనమే ఉత్పత్తి చేసుకునే వాళ్ళం. స్వయం పోషకం అంటే మనం ఎవరి మీద ఆధారపడే వాళ్ళం కాదు, మన కాడనే అన్ని రకాల వస్తు సేవల మిగులు ఉండేది. అంటే అందుకే మన భారతదేశం బ్రిటిష్ వాళ్ళు రాకముందు స్వయం పోషకమైన వ్యవస్థ ఉన్నది కన్నా మనకు. బ్రిటిష్ వారు భారతదేశ సంపదను ఆకర్షించి భారతదేశంతో వ్యాపార నిమిత్తము డిసెంబర్ 31, 1600 సంవత్సరంన తూర్పు ఇండియా కంపెనీని ఇంగ్లాండ్ దేశంలో స్థాపించారు. అంటే భారతదేశంలో వ్యాపారం చేసుకోవడం కోసం మన భారతదేశ సంపదని, మనది ధనిక దేశం, అప్పటికి బ్రిటిష్ దేశం కంటే మనది ధనిక దేశం, స్వయం పోషక దేశం. అందుకే మన దేశంతో వ్యాపారం చేయడం కోసం ఎవరైనా ధనిక దేశానికి వ్యాపారం కోసం పోతారు. అందుకే భారతదేశానికి వ్యాపార నిమిత్తము ఇంగ్లాండ్ దేశంలో తూర్పు ఇండియా కంపెనీ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 31, 1600 సంవత్సరంలో వ్యాపార నిమిత్తం ఏర్పాటు చేసిన కంపెనీనే తూర్పు ఇండియా కంపెనీ.
మరి ఆ తర్వాత వాళ్ళు వ్యాపారం కోసం రావడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఉన్న స్థానిక రాజ్యాలతోటి వాళ్ళు విభేదాలు సృష్టించి చివరికి రాజ్యపాలన చేయడం కూడా జరిగింది. దాదాపు 300 సంవత్సరాలు ఈ దేశాన్ని వాళ్ళు పరిపాలించి మనల్ని ఎంతో దోపిడీ చేశారు. మరి అప్పటి నుంచి అంటే బ్రిటిష్ వారు భారతదేశానికి వచ్చినప్పటి నుంచి బ్రిటిష్ వారు ఒక్కలే కాకుండా భారతదేశానికి ఐరోపా దేశాల నుంచి పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, బ్రిటిష్ వారు వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు తగాదాలు ఏర్పాటు చేసుకొని అదేవిధంగా స్థానిక రాజుల యొక్క విభజించి పాలించిన ధోరణితో ఈ దేశాన్ని పాలించడం జరిగింది. ఆ తర్వాత మనకు స్వాతంత్ర పోరాటం చేశాం, మనందరికీ తెలిసిన విషయమే. మరి స్వాతంత్ర పోరాటం ద్వారా మనం చివరికి ఆగస్టు 15, 1947 సంవత్సరంలో మన దేశాన్ని స్వాతంత్రం పొందాం. అంటే ఈ 47 వరకు వాళ్ళు ఈ దేశాన్ని దోపిడీ చేశారు. బ్రిటిష్ వాళ్ళు అనేక రకాలుగా దేశాన్ని దోపిడీ చేశారు. అంతేకాకుండా మనకు స్వాతంత్రం వచ్చే రోజు ఆగస్టు 15, 1947న దేశ విభజన వల్ల పోతూ దేశాన్ని విభజించిపోయారు. దేశ విభజన వల్ల పాకిస్తాన్, భారతదేశం రెండుగా విభజించబడింది. ఈ విభజించబడ్డప్పుడు ఈ దేశ విభజన వల్ల జనాభాలో 18% పాకిస్తాన్కు వెళ్ళింది. అంటే 100 మందిలో 18% పాకిస్తాన్కి వెళ్ళింది. కానీ సేద్యపు భూమిలో 31% పాకిస్తాన్కు వెళ్ళిపోయింది. అంటే మన దేశం పాకిస్తాన్ కోల్పోయింది. దీనివల్ల మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. మొదటి దెబ్బ ఇక్కడే పడింది. ఎందుకంటే దేశ జనాభా 18% పాకిస్తాన్కి వెళ్ళింది. మరి సేద్య భూమి కూడా 18% వెళ్ళాలి. సమాన రేషియో అయితే 18% పోవాలి. కానీ 31% భూభాగం, సేద్య భూభాగం పాకిస్తాన్కి వెళ్ళింది. అంటే దీనివల్ల ఎక్కువ భూభాగం పాకిస్తాన్కి వెళ్ళింది. జనాభాలో తక్కువ శాతం జనాభా పాకిస్తాన్కి వెళ్ళింది, 18% జనాభా. దీనివల్ల మన దేశ ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కావడం జరిగింది. మరి మనం ఒక్కొక్క అంశంగా చూసినట్లయితే బ్రిటిష్ పాలన ఫలితాలు, అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో మనం చూసినట్లయితే, ముందుగా ఈ బ్రిటిష్ వారి పరిపాలన వల్ల కుటీర, చేనేత పరిశ్రమలు క్షీణించాయి. మన దేశంలో ఉన్న లఘు కుటీర, చేనేత పరిశ్రమలన్నీ కూడా క్షీణించాయి, మూతపడ్డాయి. అంటే బ్రిటిష్ పాలనలో పారిశ్రామిక విప్లవ ప్రభావం వల్ల, పారిశ్రామిక విప్లవము ఆల్రెడీ బ్రిటిష్ దేశంలో ముందుగా వచ్చింది. బ్రిటిష్ పారిశ్రామిక విప్లవం వల్ల అక్కడ వస్తుత్పత్తి, పారిశ్రమల్లో తయారు చేసిన వస్తుత్పత్తిని తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి, ఆ తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి మన కాడి నుంచి ముడి పదార్థాలు తీసుకెళ్ళి అక్కడ తక్కువ ధరలకు ఉత్పత్తి చేసి ఎక్కువ ధరకు మన దేశంలో అమ్మేవాళ్ళు. ఏమన్నా బ్రిటిష్ పాలనలో పారిశ్రామిక విప్లవ ప్రభావం వల్ల తక్కువ ధరలకు మన దేశం ముడి పదార్థాలు తీసుకెళ్ళి అక్కడ తక్కువ ఖర్చుతో తయారు చేసిన వస్తువులని ఎక్కువ ధరకు మన దేశంలో అమ్మేవాళ్ళు. అక్కడ తయారైన వస్తువులను ఎక్కువ ధరలకు ఇక్కడ విక్రయించడం వల్ల మన దేశ కుటీర, చేనేత పరిశ్రమలు మూతబడి నిరుద్యోగిత పెరిగింది. ఎందుకంటే మనం ఇక్కడ చేనేత పరిశ్రమల మీద నేసిన ధరలు ఎక్కువ ఉంటాయి. కుటీర, చేనేత పరిశ్రమల వస్తు ధరలు ఎక్కువ. అక్కడ వాళ్ళు తక్కువ ధరలకు ఇక్కడ అమ్మడం వల్ల, అంటే మన వస్తువులతో పోలిస్తే అవి తక్కువ ధరలకు ఉండేవి. అందుకే దానివల్ల ఇక్కడ ఆ పోటీని తట్టుకోలేక మన పరిశ్రమలన్నీ కూడా మూతపడడం వల్ల ఆ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు, శ్రామికులందరూ కూడా నిరుద్యోగిత పెరిగింది ఈ దేశంలో. అంతేకాకుండా మన దేశ సంస్థానాలు, రాజ్యాలు బ్రిటిష్ ప్రభుత్వంలో విలీనం కావడం వల్ల, బ్రిటిష్ ప్రభుత్వంలో మన రాజ్యాలు, సామంత రాజ్యాలు ఇవన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వంలో విలీనం కావడం వల్ల కళాకారులకు పోషణ లేక వీరంతా వ్యవసాయ రంగంకు మారడం జరిగింది. అంటే ఈ వ్యవసాయ రంగం మారడం వల్ల దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడేవారు, వ్యవసాయం చేసేవారు అంతకుముందు 50% ఉండే, ఆ తర్వాత ఇది 72% పెరిగింది. అంటే వ్యవసాయం చేసేవారు ప్రతి 100 మందిలో 50 మంది వ్యవసాయం చేసేవారు అంతకుముందు. ఎప్పుడైతే ఈ సంస్థానాలు బ్రిటిష్ ప్రభుత్వంలో విలీనమయ్యాయో, అంతకుముందు ఈ రాజులు, సంస్థానాలు మన కళాకారులను పోషించేవాళ్ళు. వాళ్ళు ఆస్థానంలో ఆస్థాన కవులు ఈ విధంగా కళాకారులను పోషించేవాళ్ళు. కావున ఎప్పుడైతే ఈ బ్రిటిష్ రాజ్యంలో విలీనమయ్యాయో వాళ్ళు పోషించలే. బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరినీ కూడా వదిలేయడం జరిగింది, వాళ్ళని పోషించలేదు. కావున వీళ్ళందరూ కూడా నిరుద్యోగులయ్యి వీళ్ళంతా వ్యవసాయ రంగానికి మళ్ళారు. దీనివల్ల ఈ దేశంలో వ్యవసాయం అనేది 50%గా ఉన్న వ్యవసాయ రంగము 100కి 72% పెరిగింది. అంటే మొత్తానికి బ్రిటిష్ పాలన ఫలితంగా మన దేశంలో కుటీర, చేనేత పరిశ్రమలు క్షీణించాయి, మూతపడ్డాయి. దీనివల్ల నిరుద్యోగిత పెరిగింది. అంతేకాకుండా ఈ వ్యవసాయ రంగం పైన వీరందరూ కూడా వ్యవసాయ రంగానికి మారడం వల్ల 50% ఉన్న వ్యవసాయ రంగము 72%కి పెరిగింది.
తర్వాత రెండవ ఫలితం చూసినట్లయితే బ్రిటిష్ పాలన ఫలితాల్లో మనం సెకండ్ భూస్వామ్య పద్ధతి అమలు చేశారు. భూస్వామ్య విధానం తీసుకొచ్చారు ఈ దేశంలో. మొదటి రెండవ లక్షణం భూస్వామ్య విధానం వచ్చింది మన దేశంలోకి. అంటే బ్రిటిష్ వారు వారి ఆదాయం కోసం అధిక భూమి శిస్తు విధించేవారు. అధిక భూమి శిస్తు అప్పుడు ఆదాయం బ్రిటిష్ వారికి కానీ ప్రభుత్వానికి ఆదాయం భూమి శిస్తే ప్రధాన ఆదాయ వనరు. కావున బ్రిటిష్ వారు తమ ఆదాయం కోసం అధిక భూమి శిస్తు విధించేవారు. ఆ భూమి శిస్తు వసూలు నిమిత్తం 1792లో థామస్ మన్రో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. 1792లో థామస్ మన్రో రైత్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత మరొక గవర్నర్ జనరల్ 1793లో కారన్ వాలిస్ అనే వ్యక్తి జమీందారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత 1883లో విలియం బెంటింగ్ మహల్వారీ పద్ధతిని ప్రవేశపెట్టాడు. అంటే ఈ మూడు కూడా జమీందారీ భూస్వామ్య పద్ధతులు. ఈ మూడు రకాలమైన భూస్వామ్య పద్ధతులు బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ భూస్వామ్య పద్ధతులు వీళ్ళందరూ కూడా రైతువారి పద్ధతి, అదేవిధంగా జమీందారీ పద్ధతి, మహల్వారీ పద్ధతి, ఈ మూడు పద్ధతుల ద్వారా వీళ్ళు రైతుల నుంచి భూమి శిస్తు వసూలు చేసేవారు. మరి మనం అనుకున్నాం జమీందారీ పద్ధతులు అంటే ఒక భూభాగం, చాలా విశాలమైన భూభాగాన్ని జమీందారులకు ప్రభుత్వము కేటాయించి వాటి మీద శిస్తు వసూలు బాధ్యత జమీందారులకు ఇచ్చేది. ఈ జమీందారులు ఈ మహల్వారీ పద్ధతి అంటే గ్రామం మొత్తాన్ని ఒకరికి అప్పజెప్పి శిస్తు వసూలు చేసేవారు. రైతువారీ పద్ధతిలో కొంతమంది రైతులు డైరెక్ట్ ప్రభుత్వానికి చెల్లించే వీలు ఉన్నది. అంటే ఈ విధంగా ఈ జమీందారులు ఈ మహల్వారీ పద్ధతి వల్ల వారికి అనుకూల వర్గం పెరిగింది. వీళ్ళు బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా పనిచేసేవారు, బ్రిటిష్ వారి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసేవారు. ఈ శిస్తు వసూలు అధికారం ఉన్న మహల్వారీ పద్ధతిలోని వ్యక్తులు, జమీందారులు. అంటే వీరి వల్ల బ్రిటిష్ అనుకూల వర్గం పెరిగి రైతులకు అధిక నష్టం ఏర్పడింది. అంటే రైతులకు అధిక నష్టం అంటే ఎక్కువ శిస్తు ఉండడం ఒకటి. రెండో విషయం చూసినట్లయితే కరువు కాటకాలు లేదా వరదలు వచ్చినప్పుడు కూడా శిస్తు తగ్గించేవాళ్ళు కాదు, అంతే మొత్తంలో శిస్తు వసూలు చేసేవారు. మరొక విషయం అయితే శిస్తు అధికంగా ఉండేది. అంటే ఈ కారణాలతోటి రైతులందరికీ కూడా ఎక్కువ నష్టం జరిగేది. అంతేకాకుండా బ్రిటిష్ వారి వ్యవసాయ అభివృద్ధి కోసం ఎలాంటి ప్రాజెక్టులు, కాలువలు నిర్మాణం చేయలేదు. అంటే వాళ్ళ స్వార్థం కోసం కావాల్సిన కార్యక్రమాలు చేశారు తప్ప వాళ్ళు రైతుల అభివృద్ధి కోసం ఎలాంటి కాలువల్ని కానీ ప్రాజెక్టుల నిర్మాణం కూడా చేయలేదు. ఈ విధంగా భూస్వామ్య పద్ధతి వల్ల వాళ్ళ అనుకూల వర్గం పెరిగింది, రైతులకు నష్టం జరిగింది, తర్వాత వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతిన్నది. ఇది బ్రిటిష్ పాలన వల్ల దేశంలో జరిగిన రెండవ ఫలితం. మూడవ ఫలితం చూసినట్లయితే పరిశ్రమ రంగం ఏ విధంగా ఉంది బ్రిటిష్ పాలనలో. బ్రిటిష్ వారు వారికి అవసరమైన పరిశ్రమల ముడి సరుకుల ఉత్పత్తి చేసే కర్మాగారాలను, రైలు నిర్మాణ అవసర ఇనుము ఉక్కు పరిశ్రమలను స్థాపించారు. అంటే బ్రిటిష్ వాళ్ళు దేశంలో కొన్ని పరిశ్రమలు స్థాపించారు. ఎలాంటి పరిశ్రమలు స్థాపించారంటే వాళ్ళకు అనుకూలమైన పరిశ్రమలు, ముడి సరుకులను ఉత్పత్తి చేసే కర్మాగారాలు అంటే ఇనుము ఉక్కు పరిశ్రమలు, ముడి సరుకులు ఉత్పత్తి చేయడానికి ఇనుము ఉక్కు పరిశ్రమలు, రైలు నిర్మాణానికి కూడా ఇనుము ఉక్కు అవసరం. అలాంటి వాళ్ళకు అవసరమైన పరిశ్రమలు ఏర్పాటు చేశారు. వాళ్ళ అవసరం కోసం రైలు నిర్మాణం చేశారు, వాళ్ళ అవసరం కోసం ఇనుము ఉక్కు పరిశ్రమలను ఏర్పాటు చేశారు. అంతే తప్ప ఈ మన భారతదేశ అభివృద్ధి కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు. కావున వీటి వల్ల ఏమైందంటే బ్రిటిష్ వారికి అనుకూల లాభాలు పెరిగాయి. మొట్టమొదటిసారిగా మన దేశంలో 1853లో మొదటి రైలు నిర్మాణము బొంబాయి నుండి థానా వరకు జరిగింది. బొంబాయిపట్నం నుంచి థానా వరకు 1853లో మొదటి రైలు నిర్మాణం మన దేశంలో జరిగింది. ఇది బ్రిటిష్ వారి సరుకుల రవాణా కోసం మాత్రమే. 1907లో మొదటి ఇనుము ఉక్కు కర్మాగారం జంషెడ్పూర్లో స్థాపించారు. 1907 సంవత్సరంలో ఈ కర్మాగారాలు కూడా ఎందుకు, వారికి ముడి సరుకు అవసరం ఉంది కనుక వారి కోసం ఏర్పాటు చేసిన పరిశ్రమలే, అంతే తప్ప భారతదేశ అభివృద్ధి కోసం ఎలాంటి పరిశ్రమలు వాళ్ళు ఏర్పాటు చేయలేదు. మరొక అంశం చూసినట్లయితే బ్రిటిష్ పాలన ఫలితాల్లో ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందంటే బ్రిటిష్ ప్రభుత్వం, ఇప్పుడు ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం, భారతదేశం బ్రిటిష్ వారి పరిశ్రమలకు ముడి సరుకులను ఎగుమతి చేసి వారి తయారీ వస్తువులకు మార్కెట్గా ఉండే వలస వ్యవస్థగా మారింది. వలస వ్యవస్థ అంటే భారతదేశం ఒక వలస వ్యవస్థగా ఉన్నది. అంటే వలస వ్యవస్థ అంటే ఏంటంటే భారతదేశంలోని ముడి సరుకులన్నీ కూడా బ్రిటన్లో ఉన్న పరిశ్రమలకు ఎగుమతి చేయడం. అంటే మన ముడి సరుకులు వాళ్ళకి ఎగుమతి చేయాలి, అక్కడ తయారైన వస్తువులను ఇక్కడ అమ్మాలి.
అంటే అమ్మకానికి మార్కెట్గా ఈ విధంగా అంటే మన ముడి పదార్థాలు తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ వస్తువులు తయారు చేసి మళ్ళీ వచ్చి ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్మే విధానాన్ని మనము వలస వ్యవస్థగా మార్చారు ఈ దేశాన్ని. అంటే దీనివల్ల ఏం జరిగింది, మన దేశంలో వ్యవసాయ పారిశ్రామిక రంగాల ప్రతిబంధక వాతావరణం సృష్టించారు. ఈ వలస వ్యవస్థ వల్ల ఇక్కడ వ్యవసాయ రంగం అభివృద్ధి చెందలే, పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందలేదు. ఎందుకు అభివృద్ధి చెందాలంటే వీళ్ళు ముడి సరుకులను తీసుకెళ్ళి అక్కడ పరిశ్రమలో ఉత్పత్తి చేసి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడ అమ్మేవారు. కావున ప్రభుత్వ విధానం ఎంతసేపు వారికి అనుకూలమైన విధానాన్ని, వలస విధానాన్ని, వలస వ్యవస్థను ఏర్పాటు చేసింది. మరొక అంశం చూసినట్లయితే స్వేచ్ఛా మార్పిడి విధానం. ఇది ముఖ్యంగా 1920 సంవత్సరంలో స్వేచ్ఛా మార్పిడి విధానాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అమలు చేసింది మన భారతదేశంలో. అంటే దీనిలో భాగంగా ఈ స్వేచ్ఛా మార్పిడి విధానంలో భాగంగా ఇంపీరియల్ ప్రిఫరెన్స్, ఇది ఒక ట్యాక్స్ విధానం, పన్నుల విధానం, ఇంపీరియల్ ప్రిఫరెన్స్ విధానం ప్రవేశపెట్టారు. అంటే ఏంటి మరి ఇంపీరియల్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి అంటే భారత వస్తు సేవలు ఇంగ్లాండులో అమ్మేటప్పుడు పన్ను విధించేవారు. ఒకవేళ మన దేశ వస్తువులు కనుక ఇంగ్లాండ్లో అమ్మేటప్పుడు పన్ను విధించేవారు. అక్కడ పన్ను విధించినట్టు ఆ పన్ను మనమే కట్టాలి. మన వస్తువులు ఎగుమతి చేసినా, మన ముడి సరుకులు ఎగుమతి చేసినా అక్కడ పన్ను కట్టాలి. అంటే మనకు అదనంగా పన్ను కడుతున్నాం అంటే అక్కడ మనకు నష్టం జరుగుతుంది. కానీ వారి వస్తు సేవల్ని మన ఇండియాలో అమ్మేటప్పుడు ఎలాంటి పన్ను ఉండేది కాదు, ట్యాక్స్ లేదు. అంటే మనం ఎగుమతి చేస్తేనేమో ట్యాక్స్ పన్ను విధించేవారు, వారి వస్తువులు ఇక్కడ అమ్మేటప్పుడు మాత్రం పన్ను లేదు. కావున ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే దీన్ని ఇంపీరియల్ ప్రిఫరెన్స్ అంటారు. ఇంపీరియల్ ప్రిఫరెన్స్ ట్యాక్స్, ఇంపీరియల్ ప్రిఫరెన్స్ పన్నుల విధానం. దీనివల్ల అంటే స్వేచ్ఛ మార్పిడి ఫ్రీగా ఉన్నది. స్వేచ్ఛ మార్పిడి అంటే మన ముడి సరుకులు అక్కడ పోయినప్పుడు పన్నులు విధించేవారు, మనకు నష్టం. వారి వస్తువులు ఇక్కడ అమ్మినప్పుడు మాత్రం పన్నులు విధించేవారు కాదు. దీనివల్ల కూడా మన దేశం చాలా దోపిడీకి గురైంది. స్వేచ్ఛ మార్పిడి విధానం వల్ల మనం నష్టపోయాం ఈ దేశం. మరొక ఫలితం చూసినట్లయితే బ్రిటిష్ వారి పరిపాలన వల్ల భారతదేశంలో బ్రిటిష్ పాలన ఫలితాలు చూస్తే డ్రైన్ సిద్ధాంతం. ఈ డ్రైన్ సిద్ధాంతం ద్వారా ఏం చెప్తుందంటే, ఈ డ్రైన్ సిద్ధాంతం అని చెప్పింది దాదాబాయి నౌరోజీ. ఆయన రాసిన గ్రంథము పావర్టీ అండర్ బ్రిటిష్ రూల్, పావర్టీ అండర్ బ్రిటిష్ రూల్ అనే గ్రంథంలో దాదాబాయి నౌరోజీ మన భారతదేశ సంపద, మన దేశ సంపద హోమ్ ఛార్జీల రూపంలో ఎలా తరలి వెళ్ళిందో తాను రాసిన డ్రైన్ సిద్ధాంతంలో వివరించాడు. అంటే డ్రైన్ సిద్ధాంతం ఏం చెప్తుంది, భారతదేశ సంపదని బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా దోచుకెళ్ళారో, హోమ్ ఛార్జీల రూపంలో దోచుకెళ్ళారు. ఏ విధంగా హోమ్ ఛార్జీల రూపంలో తీసుకెళ్లారో చెప్పేదే డ్రైన్ సిద్ధాంతం. మరి హోమ్ ఛార్జీలు అంటే ఏంటి? హోమ్ ఛార్జీలు అంటే ఏంటి అంటే డ్రైన్ సిద్ధాంతం ఏం చెప్తుంది, దాదాబాయి నౌరోజీ ఆ గ్రంథం సిద్ధాంతంలో మన సంపద ఏ విధంగా దోచుకెళ్లారో చూపించాడు, హోమ్ ఛార్జీల రూపంలో అన్నాడు. మరి హోమ్ ఛార్జీలు అంటే ఏంటి? భారతదేశ విదేశీ వ్యాపార మిగులును ఇంగ్లాండ్ ప్రభుత్వం చేసిన రుణాలపై వడ్డీలు చెల్లించడం, బ్రిటిష్ సివిల్ మిలిటరీ ఉద్యోగుల జీతాలు చెల్లించడం, ఆ మిలిటరీ వాళ్లకు పెన్షన్లు మొదలైనవి హోమ్ ఛార్జీల రూపంలో మన సంపద తరలి వెళ్ళిందని తెలిపాడు. హోమ్ ఛార్జీలు ఏంటంటే మన భారతదేశ వ్యాపారం, అంటే మనం ముడి సరుకులు ఎగుమతి చేస్తే మన దేశానికి ఆదాయం వచ్చేది కదా, ఈ ఆదాయాన్ని ఇక్కడ బ్రిటిష్ ప్రభుత్వం పరిపాలిస్తుంది కనుక ఇక్కడ మన దేశంలో వచ్చిన ఆదాయాన్ని అక్కడ బ్రిటిష్ అంటే ఇంగ్లాండ్ ప్రభుత్వం చేసిన అప్పులు, అక్కడ బ్రిటన్ పరిపాలనలో వాళ్ళు అప్పులు చేసుకున్న అప్పులకు వడ్డీలు మన డబ్బులు కట్టేవాళ్ళు. మన దేశంలో వచ్చిన మిగుల్ని బ్రిటన్ ప్రభుత్వంలో చేసిన అప్పులపై వడ్డీగా చెల్లించేవారు. అంతేకాకుండా బ్రిటిష్ దేశంలో అంటే ఇంగ్లాండ్లో మిలిటరీ సైనిక ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ జీతాలు మన దేశ ఆదాయంలో, మన దేశ ఆదాయం మిగులు ఉన్నది ఈ మిగులు నుంచి చెల్లించేవాళ్ళు. వాళ్ళకు జీతాలు కానీ పెన్షన్లు కానీ ఈ విధంగా చెల్లించేవాళ్ళు. అందుకే దీన్ని హోమ్ ఛార్జీలు. హోమ్ అంటే మన దేశం నుంచి ఆ దేశం యొక్క ఖర్చులు, అప్పులపై వడ్డీలు అనుకోవచ్చు, లేదంటే ఉద్యోగుల జీతాలు అనుకోవచ్చు, లేదంటే పెన్షన్ అనుకోవచ్చు. ఇదంతా కూడా మన సంపదని అక్కడ చెల్లించడం వల్ల ఈ మన దేశ సంపద అంతా కూడా ఆ రూపంలో వెళ్ళిపోయింది, హోమ్ ఛార్జీల రూపంలో వెళ్ళిపోయింది. ఈ విధంగా హోమ్ ఛార్జీల రూపంలో మన దేశను సంపదను తరలించినట్టుగా దాదాబాయి నౌరోజీ తన డ్రైన్ సిద్ధాంతంలో తెలియజేయడం జరిగింది. ఇది బ్రిటిష్ పాలన ఫలితాలు. ఇప్పటివరకు మనము 6 రకాల ఫలితాలను మనం బ్రిటిష్ పరిపాలించుకుంటే, స్వాతంత్రానికి పూర్వం భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించడం వల్ల జరిగే చెడు ప్రభావాలు. ముఖ్యంగా మొదటిది కుటీర చేనేత పరిశ్రమలు క్షీణించడం చూశాము. రెండోది భూస్వామ్య పద్ధతిని అమలు చేశారు, దీనివల్ల మన వ్యవసాయ రంగం దెబ్బతిన్నది.
అదేవిధంగా మనకు మధ్యవర్తులు అనేది బ్రిటిష్ అనుకూల వర్గం అనేది ఏర్పడింది. ఆ తర్వాత పరిశ్రమలు కూడా పూర్తిగా క్షీణించాయి. ఇక్కడ ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. కేవలం వాళ్ళకు అనుకూలమైన ముడి సరుకులు ఉత్పత్తి చేసే పరిశ్రమలు మాత్రం, రైలు నిర్మాణానికి, ఇతర పరిశ్రమల నిర్మాణానికి అనువైన ఇనుము ఉక్కు పరిశ్రమలు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేశారు. దేశ అభివృద్ధికి ఎలాంటి పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు. మరొకటి చూసినట్లయితే ప్రభుత్వ విధానం మనం ఇప్పుడే చూసాము, వలస వ్యవస్థగా మార్చారు. అంటే మన దేశం నుంచి ముడి సరుకులు తీసుకెళ్ళి అక్కడ తయారైన వస్తువులను ఇక్కడ ఎక్కువ ధరలకు అమ్మే వలస వ్యవస్థను మన దేశంలో సృష్టించారు. తర్వాత స్వేచ్ఛ మార్పిడి విధానము, అంటే దీన్ని ఇంపీరియల్ ప్రిఫరెన్స్, అంటే మన దేశ వస్తువులు కానీ ముడి సరుకులు కానీ ఇంగ్లాండ్లో అమ్మినప్పుడు ట్యాక్స్ విధించేవారు. మరి అక్కడ తయారైన వస్తువులు మన దేశంలో అమ్మేటప్పుడు మాత్రం ఎలాంటి ట్యాక్స్ లేదు. దీన్ని ఇంపీరియల్ ప్రిఫరెన్స్ అంటాం. స్వేచ్ఛ మార్పిడి విధానం వల్ల మన దేశానికి చాలా నష్టం జరిగింది. మరొక అంశం చూసినట్లయితే డ్రైన్ సిద్ధాంతం. దాదాబాయి నౌరోజీ తన డ్రైన్ సిద్ధాంతాన్ని పావర్టీ అండర్ బ్రిటిష్ రూల్ అనే గ్రంథంలో హోమ్ ఛార్జీల రూపంలో ఎలా మన దేశ సంపద తరలి వెళ్ళిందో వివరించడం జరిగింది. ఇది బ్రిటిష్ పాలన వల్ల ఫలితాలు. నెక్స్ట్ దీనిలోనే ఈరోజు టాపిక్లోనే మరి ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఏ లక్షణాలను కలిగి ఉంది చూసినట్లయితే, భారతదేశము 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ప్రపంచంలో 7వ స్థానం ఉన్నది. భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఏంటంటే 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉంది మన భారతదేశం. ప్రపంచంలో మనం 7వ స్థానంలో ఉన్నాము. అంటే మొత్తం ప్రపంచ భూభాగంలో 2.4% మాత్రమే కలిగి ఉంది. చాలా తక్కువ భూభాగం, 2.4% మాత్రమే కలిగి ఉంది. కానీ జనాభాలో మాత్రం 121.01 కోట్లు, అంటే 2011 జనాభా లెక్కల ప్రకారం 121.201 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నది. ఇది ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్నాం. ప్రపంచంలోనే 2వ స్థానంలో మనం అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నాము. ఇది మన భారతదేశం యొక్క విస్తీర్ణము మరియు జనాభా. అంటే జనాభాలో మాత్రం మనం 17% ఉన్నాం. జనాభాలో అయితే 17% ఉంది, భూభాగంలో అయితే 2% ఉంది. జనాభాలో అయితే 2వ స్థానము, జనాభాలో 2వ స్థానము, కానీ విస్తీర్ణంలో మాత్రం 7వ స్థానంలో ఉన్నాం. మొత్తం ప్రపంచ జనాభాలో మన యొక్క శాతం చూసినట్లయితే 17%. దేశ జనాభాలో 4వ వంతు కనీస అవసరాలు తీరని దారిద్ర్యంలో మగ్గుతున్నారు. అంటే ఈ దేశంలో ఉన్న 121 కోట్ల జనాభాలో దాదాపు 4వ వంతు, 1/4 అంటే ప్రతి 4వ వంతు కనీస అవసరాలు తీరని దారిద్ర్యంతో ఉన్నారు. అంటే మన దేశంలో మరి సహజ వనరులు అధికంగా ఉన్నప్పటికీ అల్ప వినియోగం జరుగుతుంది. ఎందుకు? మన దేశము సహజ వనరులు, మన దేశానికి బ్రిటిష్ వాళ్ళు మన సంపద చూసే వచ్చారు. మన స్వయం పోషక దేశం, మన ధనిక దేశం. అప్పటికి మన దేశంతో వ్యాపారం కోసం వచ్చారు. అలాంటి దేశాన్ని చాలా దోపిడీ చేశారు, చాలా నష్టం చేశారు. అందుకే మన దేశం ఎలా అల్ప వినియోగం జరుగుతుంది, దారిద్ర్యంతో పూర్తి కనీస ఆహార పదార్థాలు కూడా పొందలేని అభివృద్ధి చెందుతున్న దేశంగా ఉన్నది. ముఖ్యంగా ఒక్కొక్క అంశంగా చూసినట్లయితే భారతదేశ ఆర్థిక వ్యవస్థ లక్షణాలు చూసినట్లయితే, ముందుగా మన దేశంలో తక్కువ తలసరి ఆదాయం ఉన్నది. తలసరి ఆదాయం తక్కువ. అంటే తలసరి ఆదాయం అంటే ఏంటి? ఒక దేశ జాతీయ ఆదాయాన్ని ఆ దేశ జనాభా వచ్చి భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. అంటే ఒక్కొక్క వ్యక్తికి వచ్చే ఆదాయం. ప్రపంచ దేశాలతో పోల్చితే మన తలసరి ఆదాయం 2008 సంవత్సరంలో $1,070 అతి తక్కువగా ఉన్నది. $1,070. ఇక్కడ రూపాయల్లో కాదు, డాలర్లలో. ఎందుకంటే ప్రపంచంలో అన్ని దేశాలను చూస్తున్నాం కనుక ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధ కరెన్సీ ఉంటుంది కనుక అన్నీ కూడా డాలర్ రూపంలో చెప్పడం జరుగుతుంది. అంటే సమానత్వం, అంటే ఒకే రకంగా ఉండడం కోసం డాలర్లో చెప్తారు. ఇది మనది $1,070 అభివృద్ధి చెందుతున్న దేశంగా మనది ఉన్నది. మరి అభివృద్ధి చెందిన దేశాల అమెరికా దేశం తీసుకున్నట్లయితే ఉదాహరణకు, అక్కడ ఒక తలసరి ఆదాయము $47,580. మనది $1,000 అయితే, $1,070 అయితే వాళ్ళది $47,580 అత్యధికంగా ఉన్నది. అదే ఇంగ్లాండ్ది చూసుకున్న $45,390 ఉన్నది. అంటే ఏ అభివృద్ధి చెందిన దేశాన్ని తీసుకున్నా దాదాపు $40,000 పై ఆదాయం ఉన్నది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు మాత్రం 1,000 లోపు మాత్రమే తలసరి ఆదాయాలు కలిగి ఉన్నది. అంటే మన దేశం కంటే అమెరికా తలసరి ఆదాయం మార్పిడి రేటు ఆధారంగా 67 రెట్లు ఎక్కువ. అంటే మనకంటే 67 రెట్ల ఎక్కువ ఆదాయం, తలసరి ఆదాయం అమెరికాలో ఉన్నది. అదే ఇంగ్లాండ్లో చూసినట్లయితే 63 రెట్లు ఎక్కువగా ఉన్నది. అంటే మన దేశం తలసరి ఆదాయం చాలా తక్కువగా $1,070 అతి తక్కువగా ఉన్నది. ఈ అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, ఇంగ్లాండ్ చూసినట్లయితే అనేక రెట్లు, దాదాపు 67 రెట్లు, 63 రెట్లు తక్కువగా ఉన్నది. ఇది మొదటి లక్షణం.
నెక్స్ట్ భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణాలు చూసినట్లయితే రెండవది ప్రాథమిక రంగం ప్రాధాన్యత. మన దేశంలో ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం అధికంగా ఉన్నది. ఈ దేశంలో ఎక్కువ జనాభా వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. మన ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక రంగం, దీన్ని మనం వ్యవసాయ రంగం అంటాం. ఈ వ్యవసాయ రంగానికి మరొక పేరు జీవనాధారంగా ఉంది. జీవనాధార రంగం అంటే బ్రతకడానికి కావాల్సిన రంగం. ఎవరికైనా బతకాలంటే వ్యవసాయమే, ఏం పనులైనా వ్యవసాయం చేస్తాడు. అందుకే ఆర్థిక వ్యవస్థ, ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక రంగమైన వ్యవసాయ రంగం జీవనాధార రంగంగా ఉన్నది. 2008లో మన వ్యవసాయ రంగంపై ఆధారపడే జనాభా 56%. అంటే ప్రతి 100 మందిలో 56 మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. అందుకే దీన్ని జీవనాధార రంగం అంటాం. మరి జాతీయ ఆదాయంలో చూసినట్లయితే వ్యవసాయ రంగం నుంచి 18% వాటా కలిగి ఉన్నది. వ్యవసాయ రంగం నుంచి ప్రతి 100 రూపాయలు, మన దేశ ఆదాయం 100 రూపాయలు అనుకుంటే దాంట్లో 18 రూపాయలు వ్యవసాయ రంగం నుంచి సమకూరుతున్నది. అంటే చాలా తక్కువ. జనాభా ఏమో ఎక్కువ పని చేస్తున్నారు. 56% జనాభా ఉన్నది, మరి 56% ఆదాయం రావట్లేదు. 56% జనాభా వ్యవసాయం చేస్తున్నారు, కానీ 18% ఆదాయం మాత్రమే లభిస్తుంది, తక్కువ ఆదాయం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రంగంలో తలసరి ఉత్పాదకతలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటే వ్యవసాయ రంగం అధికంగా ఉన్న ఉత్పాదకతలు చాలా తక్కువగా ఉన్నాయి. ఉత్పత్తి తక్కువ, ఉత్పాదకతలు తక్కువ. అభివృద్ధి చెందిన దేశాల్లో తక్కువ మంది వ్యవసాయం చేస్తారు, ఎక్కువ ఉత్పత్తి ఉంటుంది, ఎక్కువ ఉత్పాదకత ఉంటుంది. ఈ రెండు కూడా మన కాడ చాలా తక్కువగా ఉన్నాయి. అందుకే రెండో లక్ష్యం ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ లక్ష్యం రెండవది వ్యవసాయ రంగం జీవనాధారంగా అధిక ప్రాధాన్యత కలిగి ఉన్నది. మూడవది చూసినట్లయితే జనాభా. భారతదేశంలో జనాభా చూసినట్లయితే మన దేశంలో జనాభా వృద్ధి రేటు సాలీన 1.31%. సాలీన అంటే ప్రతి సంవత్సరం 1.31% ఉన్న జనాభా ఇప్పుడు 1.76% పెరిగింది. 7-6%. అంటే జనాభా వృద్ధి రేటు చాలా ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము 1941 నుంచి 50 మధ్యలో చూసినట్లయితే 1941 నుంచి 50 ఆ 10 సంవత్సరాల్లో సాలీన 1.31%. 1.31 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10 సంవత్సరాలకు 13 మిలియన్లు, 10 సంవత్సరాలకు 13 మిలియన్ల చొప్పున జనాభా పెరిగింది. కానీ ఇప్పుడు 2001 నుంచి 2011 మనం రీసెంట్గా చూసినట్లయితే సాలీన 1.76%గా పెరుగుతుంది. జనాభా చాలా ఎక్కువగా పెరుగుతుంది. దీనికి గల కారణం ఈ మధ్యకాలంలో ఎందుకు ఇంత జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది, 1.3% నుంచి 1.76%కి ఎందుకు ఎక్కువ జనాభా వృద్ధి రేటు ఎక్కువ ఉందని చూసినట్లయితే ఈ మధ్యకాలంలో మరణాల రేటు చాలా తగ్గింది. ఒకప్పుడు 49 ఉన్న 1000కి 49 మంది చనిపోయేవాళ్ళు, ఇది కాస్త ఇప్పుడు 8 మంది మాత్రమే చనిపోతున్నారు. ప్రతి 1000 జనాభాకు తక్కువ మంది చనిపోతున్నారు. ఒకప్పుడు 49 మంది చనిపోయేవాళ్ళు, ఇప్పుడు 8 మందే చనిపోతున్నారు. కానీ జనాల రేటు ఒకప్పుడు 49 నుంచి ఇప్పుడు 24.8 మాత్రమే తగ్గింది. అంటే అప్పుడు 49 మంది పుడితే 49 మంది చనిపోయేవారు. అంటే జనాభా వృద్ధి రేటు లేదు, సమానం ఉండేది. ఎంతమంది పుడుతారో అంతమంది చనిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు పుట్టేవాళ్ళు మాత్రం 24 అయితే 24.8 అంటే 25, పుట్టేవాళ్ళు 25 మంది అయితే చనిపోయేవాళ్ళు 8 మంది. అంటే ఇంకా 17 మంది మిగులు వృద్ధి రేటు ఉన్నది. 1.7% అంటే 17 మంది. అంటే సంవత్సరానికి 17 మిలియన్ల జనాభా చొప్పున మన కాడ పెరుగుతుంది. ఈ అధిక జనాభా వల్ల, ఈ జనాభా ఈ విధంగా పెరగడం వల్ల వినియోగ వ్యయం, మనందరికీ ఆహార పదార్థాలు వినియోగ వ్యయాలు, విద్య ఖర్చులు, వైద్యం ఖర్చులు, నీరు మొదలగు వ్యయాలు పెరిగి, ఈ విధమైన ఖర్చులు పెరిగి ప్రజల యొక్క పొదుపులు తగ్గుతున్నాయి. పొదుపు ఎప్పుడైతే తగ్గుతుందో మూలధనం తగ్గి నిరుద్యోగిత సమస్య జటిలమవుతుంది, పెరుగుతుంది. పొదుపులు మూలధనాలు తగ్గితే ఫ్యాక్టరీలు పెట్టే వాళ్ళు లేరు, పరిశ్రమలు పెట్టే వాళ్ళు లేరు. ఎప్పుడైతే పరిశ్రమలు లేవో మరి ఉద్యోగ కల్పన ఉండదు. దానివల్ల నిరుద్యోగిత అనేది పెరుగుతుంది. అంటే జనాభా వల్ల జనాభా వృద్ధి రేటు అధికంగా ఉంది. ఈ జనాభా వృద్ధి రేటు అధికంగా ఉండడానికి కారణం ఏంటంటే మరణాలు చాలా తగ్గినాయి, జననాలు కొంచెమే తగ్గినాయి. ఒకప్పుడు 49 ఉండే, కానీ ఇప్పుడు 25కి వచ్చింది. కానీ తగ్గినప్పుడు కూడా ఇంకా బాగా తగ్గాలి. అంటే డెత్ రేటు ఈక్వల్గా తగ్గాల్సిన అవసరం ఉంది. దీనివల్ల జనాభా వృద్ధి రేటు పెరిగి అనేక సమస్యలకు కారణమవుతుంది. ఇది రెండవ లక్షణం. మూడవ లక్షణం సార్. నెక్స్ట్ నాలుగవది ఆర్థిక వ్యవస్థ యొక్క 4వ లక్షణం చూసినట్లయితే మన భారతదేశంలో నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగితలు అధికం. మరి నిరుద్యోగిత అంటేనే మనకు నిర్వచనం తెలుసు, పని చేయడానికి అర్హత ఉండి, అంటే శక్తి సామర్థ్యాలు ఉండి పని లభించని స్థితిని నిరుద్యోగిత అంటారు. అంటే పని చేయడానికి ఇష్టం ఉంది, అన్ని స్కిల్స్ ఉన్నాయి, పని చేయడానికి రెడీగా ఉన్నా కానీ పని దొరకలే, అలాంటి దాన్ని మనం నిరుద్యోగితగా గుర్తిస్తాం. మరి ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటే ఏంటి అంటే ఒక పనిలో
అవసరానికి మించి నియమితులైన అదనపు శ్రామికులను ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అంటే ఏదైనా ఒక పనిలో ఎంతమంది నియమించబడాలో అంతకంటే ఎక్కువ మంది నియమిస్తే దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటారు. అవసరానికి మించి నియమితులైన వీళ్ళ వల్ల అదనపు ఉత్పత్తి ఏమి ఉండదు. దీన్నే ఉపాంత ఉత్పత్తి శూన్యం అంటాం. అంటే వాళ్ళ పనిలోకి వెళ్ళి తీసేసినా ఉత్పత్తి తగ్గదు అని అర్థం. అందుకే ఒకరు చేసే పనిని ఇద్దరు చేయడం, ఇద్దరు చేసే పనిని ముగ్గురు చేయడం. ఆ ఒక్కడు అదనంగా పని చేస్తూనే ఉంటాడు కానీ అదనపు ఉత్పత్తి ఏమీ పెరగదు. ఇలాంటి దాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగిత అంటాం. అంటే భారతదేశంలో నిరుద్యోగిత అధికం ఉంది, ప్రచ్ఛన్న నిరుద్యోగిత కూడా అధికంగా ఉంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంలో 20% ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఉన్నట్లుగా మనం గుర్తించాం. మరి మన మూలధనం కొరత వల్ల భారతదేశంలో వ్యవసాయేతర రంగాలు, పారిశ్రామిక, సేవా రంగాలు అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగితలు ఏర్పడుతుంది. ఎందుకు నిరుద్యోగితలు పెరుగుతున్నాయంటే పరిశ్రమలు లేవు, సేవా రంగాల అభివృద్ధి లేదు, పారిశ్రామిక రంగాల అభివృద్ధి లేదు. ఎందుకు అవి అభివృద్ధి లేవంటే మూలధనాలు లేవు. మూలధనం ఎందుకు లేవంటే పొదుపులు లేవు. పొదుపులు ఎందుకు లేవంటే ఆదాయాలు ఉన్న ఆదాయం ఖర్చుకే పోతుంది. అందుకే ఈ విధమైన ఒకదానికొకటి ఒక విషవలయంలాగా ఈ దేశంలో నిరుద్యోగితలు పెరుగుతున్నాయి. దేశంలో మనం ఒక అంచనా చూసినట్లయితే 2007 నాటికి 35 మిలియన్ల నిరుద్యోగులు శ్రామిక వర్గంలో 9.21% ఉన్నారు. అంటే ప్రతి 100 మందిలో 9 మంది నిరుద్యోగులు ఉన్నారు. శాతంగా చూసినప్పుడు, శాతం అంటే 100కు 9 మంది నిరుద్యోగులు. జనాభా పరంగా చూసినట్లయితే 2007 అంటే దాదాపు అప్పుడు 100 కోట్ల 120 కోట్లలో 35 మిలియన్ల మంది మనకు నిరుద్యోగులుగా ఉన్నారు. 35 మిలియన్లు అంటే 1 మిలియన్ అంటే 10 లక్షలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు. 35 మిలియన్లు అంటే 350 లక్షలు. అంటే 3,50,00,000 మంది అన్నట్టు. ఈ విధంగా మన భారతదేశంలో నిరుద్యోగిత, ప్రచ్ఛన్న నిరుద్యోగితలు అధికంగా ఉన్నది. ఇది కూడా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత లక్షణంగా మనం చెప్పవచ్చు, లేదా ప్రస్తుత స్వరూపంలో నిరుద్యోగిత ఏ స్వరూపం ఉంది, ప్రచ్ఛన్న నిరుద్యోగిత ఏ విధంగా ఉందో చూసాం. నెక్స్ట్ మరొకటి భారత ఆర్థిక వ్యవస్థ స్వరూపము లేదా లక్షణాల్లో 5 తక్కువ మూలధన కల్పన ఉన్నది. ఈ దేశంలో మూలధనం అనేది చాలా తక్కువ ఉన్నది. భారత ఆర్థిక వ్యవస్థలో మూలధన కల్పన రేటు తక్కువ. తలసరి మూలధనం తక్కువ వల్ల తలసరి శక్తి తగ్గుతుంది. మరి కూలింగ్ క్లార్క్ అనే ఆర్థికవేత్త ప్రకారము జనాభా వృద్ధి రేటు 1% ఉంటే, ఒక దేశంలో జనాభా వృద్ధి రేటు 1% ఉంటే వినియోగం అదే స్థాయిలో ఉండాలంటే 4% పెట్టుబడి అవసరం. 1% జనాభా పెరిగితే సేమ్ అదే ఇప్పుడు ఏ విధంగా అయితే అభివృద్ధి ఉందో అది ఉండాలంటే పెట్టుబడి 4%, 1కి 4 రెట్లు ఎక్కువ ఉండాలి పెట్టుబడి. మరి ఇతని ప్రకారం మన దేశాన్ని చూసినట్లయితే జనాభా వృద్ధి రేటు 1.93% ఉన్నది. అంటే నియర్లీ మన కాడ 2% ఉంది జనాభా వృద్ధి రేటు. కావున 2% అంటే 4 రెట్లు ఎక్కువ ఉండాలి కనుక 8% పెట్టుబడులు ఉండాలి. 8% పెట్టుబడులు ఉండాలి. మరి మూలధనానికి తరుగుదల ఉంటుంది. ఒకవేళ తరుగుదలను తీసివేస్తే ఈ ప్రస్తుత జీవన ప్రమాణాలు ఈ విధంగానే కొనసాగాలంటే 14% మూలధన కల్పన రేటు అవసరమని కూలింగ్ క్లార్క్ యొక్క సిద్ధాంతం చెబుతుంది. అంటే మన దేశంలో పెట్టుబడులు మూలధన కల్పన చాలా తక్కువ ఉంది. జనాభా వృద్ధి రేటుకు 4 రెట్ల మూలధనం ఉండాలి, ఇంకా తరుగుదలను తీసేస్తే ఇంకెక్కువ ఉండాలి. కావున మనకు ఇప్పుడు 2% జనాభా పెరుగుతుంది కనుక 14% మూలధన కల్పన ఉండాలని ఇతని యొక్క సిద్ధాంతం చెప్తుంది. మరి 2004 ప్రకారం చూసినట్లయితే మన దేశీయ పొదుపు రేటు 29%, స్థూల మూలధన కల్పన రేటు 30% ఉందని సిఎస్ఓ అంచనాలు తెలుపుతున్నాయి. సిఎస్ఓ అంటే సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. మన కాడ ఎప్పుడు కూడా అన్ని లెక్కలు, జనాభా లెక్కలు కానీ లేదా జాతీయ లెక్కలు వేసేది సిఎస్ఓ. కావున ఇతని ప్రకారం మన దేశంలో మూలధనం చాలా తక్కువ ఉన్నట్లుగా మన భారత ఆర్థిక వ్యవస్థ లక్షణాలు లేదా స్వరూపంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ 6వ అంశం చూసినట్లయితే ఈ దేశంలో మరొక లక్షణం సంపద, ఆస్తుల పంపిణీలో అసమానతలు. అంటే పేద ధనిక అసమానతలు ఎక్కువ ఉన్నాయి మన దేశంలో. అదొక లక్షణం, మన దేశ లక్షణం. కేంద్ర బ్యాంకు 1991-92లో సర్వే చేసింది. కేంద్ర బ్యాంకు సర్వే చేస్తే సర్వే ప్రకారము మన దేశంలో చూసినట్లయితే ఆదాయము గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో చూస్తున్నాము. కుటుంబాలు సంపదలో వాటా, మళ్ళీ పట్టణాల్లో కుటుంబాలు సంపదలో వాటా చూస్తున్నాం. ముఖ్యంగా 20,000 కంటే తక్కువ ఆదాయం ఉన్నది. 20,000 ఆదాయం కంటే తక్కువ ఆదాయం ఉన్న అంటే సంవత్సరానికి 20,000 సంపాదించలేని వ్యక్తులు ఈ దేశంలో 27% కుటుంబాలు ఉన్నాయి. 27% కుటుంబాలు. 20,000 నుంచి సంవత్సరానికి 50,000 సంపాదించే వ్యక్తులు 23.8% ఉన్నారు. అంటే ఇంచుమించుగా ఈ రెండు కలిపితే 50%. 50,000 కంటే తక్కువ ఇంచుమించుగా 50% జనాభా ఇలా
సంవత్సరానికి 50,000 కూడా సంపాదిస్తలేరు 50% కుటుంబాలు. మరి 50% కుటుంబాల్లో 50% ఆదాయం ఉండాలి, కానీ వీళ్ళ సంపదలో వాటా 7% ఆదాయం ఉంది. అంటే 50% మంది వద్ద 50% కుటుంబాల వద్ద కేవలం 7% ఆదాయం ఉంది. 50 మందికి ₹50 ఉండాలి, కానీ ₹7 మాత్రమే ఉన్నట్లుగా ఈ అంచనాలు చెప్తున్నాయి. అంటే అత్యధిక మంది వద్ద తక్కువ సంపద ఉన్నది. మరి సంవత్సరానికి 50,000 నుంచి ₹1,00,000 చూసినట్లయితే ₹1,00,000 సంపాదించే వ్యక్తులు గ్రామీణ ప్రాంతాల్లో 21% కుటుంబాలు, 20.9 అంటే 21% కుటుంబాలు. ఈ 20% కుటుంబాల వద్ద 27% ఆదాయం ఉంది, 27.3%. అంటే ఇంచుమించుగా వీళ్ళు 1,00,000 సంపాదించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత ఆదాయం ఇంచుమించుగా పొందుతున్నారు. ఇక 2.5 లక్షల కంటే ఎక్కువ, సంవత్సరానికి 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు కుటుంబాల శాతంలో చూస్తే 10% మంది. 10% మంది అంటే తక్కువ మంది ఎక్కువ ఆదాయం పొందుతున్నారు, 48% వాటా పొందుతున్నారు. అంటే ఈ అంచనా బట్టి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో 50% జనాభా వద్ద ₹7 ఉన్నాయి, ₹100 ₹7 ఉన్నాయి. అదేవిధంగా మధ్యస్థ 50,000 నుంచి లక్ష కాడ 21% కాడ 27% ఆదాయం ఉన్నది. 2.5 లక్షల కంటే ఎక్కువ వద్ద 10%, 9.8% వద్ద కుటుంబాల వద్ద 48.5%, అంటే సగం ఆదాయం. అంటే ఈ దేశంలో కేవలం టాప్ ధనవంతుల 10 మంది వద్ద ఈ దేశ సంపద సగం ఉన్నది. ఈ అంచనాల ప్రకారం మనకు కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ప్రకారం టాప్ 10 మంది వద్ద 10% కుటుంబాల వద్ద ఈ దేశ సంపదలో సగం ఉన్నది. 50% వద్ద కేవలం 7% ఉన్నది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో. పట్టణ ప్రాంతాల్లో చూసినట్లు కూడా అట్నే ఉన్నది. 1,00,000 కంటే తక్కువ సంపాదించే వాళ్ళు 50% మంది ఉన్నారు. సంవత్సరానికి 1,00,000 కంటే తక్కువ సంపాదించేది 50%. వీళ్ళ కాడ ఆదాయము 5%. అంటే 50% ప్రజల వద్ద ₹5 మాత్రమే ఉన్నది. మరి ధనవంతుల వద్ద 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదించే వాళ్ళు 14% ఉంటే 14.2%, వీళ్ళ కాడ సంపద 66%. అంటే ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మనకు సంపద ఆస్తుల పంపిణీలో అసమానతలు ఉన్నాయి ఈ దేశంలో. అంటే ధనవంతుల కాడ తక్కువ మంది ధనవంతుల వద్ద ఎక్కువ సంపద ఉంది, ఎక్కువ మంది పేదవారి వద్ద తక్కువ సంపద ఉన్నట్లుగా మనకు తెలుస్తున్నాయి. మరొక లక్షణం చూసినట్లయితే భారత ఆర్థిక వ్యవస్థ యొక్క లక్షణంలో అల్ప సాంకేతిక అభివృద్ధి. అంటే ఈ దేశంలో టెక్నాలజీ తక్కువ. మన దేశంలో అధిక నిరక్షరాస్యత వల్ల శ్రామిక నిపుణులు లేదు, శ్రామికులకు శిక్షణలు లేవు. ఈ మూలధనం కొరతలతో అల్ప సాంకేతికత ఉన్నది. అంటే ఈ టెక్నాలజీ అనేది మన దేశంలో తక్కువ ఉన్నది. దానికి గల కారణం ఏంటంటే మూలధనం కొరత, మరొకటి నిరక్షరాస్యత. ఈ 2 కారణాలతోటి ఈ దేశంలో అల్ప సాంకేతికత అనేది ఉన్నది. ఇప్పటికీ మనకు 61% ఆధారపడే జీవనాధార రంగం. అంటే మన దేశంలో ప్రతి 100 మందిలో 60 మంది వ్యవసాయం చేస్తున్నారు. ఆ 60 మంది వ్యవసాయం చేసే వాళ్ళు కూడా పురాతనమైన వ్యవసాయ పద్ధతులు వాడుతున్నారు. అంటే ఇప్పటికీ చెక్క నాగన్లు, పురాతన విత్తనాలు, వాళ్ళపైన విత్తనాలే వాళ్ళు వాడడం, అదేవిధంగా రసాయనాలు, ఎరువులు ఇవన్నీ కూడా ఏ మోతాదులో వాడాలో కూడా వాళ్ళకు తెలియదు. ఏ పిచికారీ చేయాలి, ఏ మందులు పిచికారీ చేయాలి, ఏ రోగం వస్తుంది అనేది కూడా వాళ్ళకు తెలియదు. అంతేకాకుండా సాగునీటి వసతి లేదు, ఇంకా వర్షాధారం మీద పంటలు పండిస్తున్నారు. అంటే ఇంకా మనకు ఈ వ్యవసాయం అనేది ఇంకా నీటి పారుదల అనేది తక్కువగా ఉన్నది. దీనివల్ల దేశంలో అల్ప ఉత్పాదకతలు ఉన్నాయి. అంటే అల్ప సాంకేతికత వల్ల ఉత్పాదకతలు తగ్గుతున్నాయి. ఇప్పుడిప్పుడే 1991 నూతన ఆర్థిక విధానం వల్ల ఇప్పుడిప్పుడే బహుళ జాతీయ సంస్థల ద్వారా ఆధునీకరణ ప్రోత్సహిస్తున్నారు. అంటే మనం బీటీ పత్తి అని వాడుతున్నాం. ఈ బీటీ పత్తి విత్తనాలు అనేది కూడా ఇవన్నీ కూడా బహుళ జాతీయ సంస్థలు ఇచ్చినాయి. మన విత్తనాలు కొత్త రకం విత్తనాలన్నీ కూడా, అదేవిధంగా కొత్త టెక్నాలజీ మధ్య ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, అదేవిధంగా కొత్త పరికరాలన్నీ కూడా ఇప్పుడిప్పుడే మన దేశంలో తయారు చేయకుండా బయట దేశాలకు వెళ్ళి తెచ్చుకొని వాడడం జరుగుతుంది. కానీ ఏదేమైనా ఇప్పటికి కూడా భారతదేశంలో అల్ప సాంకేతికత అనేది వాడుతున్నారు. మరొక లక్షణం చూసినట్లయితే తక్కువ జీవన ప్రమాణం ఉన్నది. ఈ దేశంలో జీవించే కాలం తక్కువ. ఎందుకు జీవించే కాలం తక్కువ అంటే తలసరి క్యాలరీల వినియోగం ఆధారంగా ప్రణాళిక సంఘం పేదరిక రేఖను నిర్ణయిస్తుంది. అంటే ఇంత ఆహారం తినాలి, 2400 క్యాలరీల ఆహారం తీసుకోవాలి ప్రతి వ్యక్తి. అంతకంటే తక్కువ తీసుకుంటుంటే పేదరికంలో ఉన్నట్టు. 1999లో అభివృద్ధి చెందిన దేశాల సగటు క్యాలరీల వినియోగము 3400 క్యాలరీలు. అంటే అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ తీసుకున్న అభివృద్ధి చెందిన దేశాలు అక్కడ ఒక్కొక్క వ్యక్తి రోజుకు 3400 క్యాలరీల ఆహారాన్ని తీసుకుంటాడు. మరి మన దేశంలో అయితే కేవలం 2496 క్యాలరీలు మాత్రమే తీసుకుంటాం. తక్కువ, దాదాపు 1000 క్యాలరీలు తక్కువ తీసుకుంటున్నాం. ఒకరోజు ఒక వ్యక్తి ఈ దేశంలో తక్కువ ఆహార పదార్థాలు తీసుకుంటున్నాడు. తక్కువ ఆహార పదార్థాలు తీసుకుంటున్నా కనుక తక్కువ కాలం జీవిస్తాడు.
ముఖ్యంగా చూసినట్లయితే అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా, బ్రిటన్ అలాంటి దేశాలు చూస్తే ప్రజల ఆహారంలో పాలు ఎక్కువ తీసుకుంటారు, వెన్న ఎక్కువ తీసుకుంటారు, మాంసం ఎక్కువ తీసుకుంటారు, చేపలు ఎక్కువ తీసుకుంటారు. మరి మన దేశంలో అయితే ఇవి తీసుకోరు, పాలు చేపలు, ఎందుకంటే అవి ఖర్చుతో కూడినాయి కనుక అవి వాటి బదులు వరి, గోధుమ ధాన్యాలు ఇవి ఇలాంటి ప్రోటీన్లు సగమే ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటారు. సగటున మన దేశంలో 59 గ్రాములు తీసుకుంటారు మన కాడ. అంటే ప్రోటీన్ల శాతం తక్కువ తీసుకుంటున్నాం మన దేశంలో. అదే అక్కడ దేశాల్లో అయితే ప్రోటీన్లు ఎక్కువ తీసుకుంటాం, మాంసం, చేపలు ఇలాంటివి కూడా అభివృద్ధి చెందిన దేశాలు. అంటే దీనివల్ల మన దేశంలో జీవించే కాలము తగ్గుతుంది. ప్రపంచ బ్యాంక్ సర్వే ప్రకారం మన దేశంలో ఇప్పటికి కూడా 46% పిల్లలు, అంటే ప్రతి 100 మంది పిల్లల్లో 46% మంది పిల్లలు పౌష్టికాహార లోపంతో ఉన్నారు. పౌష్టికాహార లోపం అంటే సంపూర్ణ ఆహారం తీసుకోలేక పౌష్టికాహార లోపంతో ఉన్నట్లుగా మనకు ప్రపంచ బ్యాంక్ సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఏదేమైనా మన భారతదేశ లక్షణం చూసినట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలు తక్కువ జీవన ప్రమాణం కలిగి ఉన్నారు. ఎందుకు జీవన ప్రమాణం అంటే తక్కువ వినియోగం ఉన్నది. తక్కువ వినియోగం వల్ల తక్కువ జీవన ప్రమాణాన్ని కలిగి ఉన్నట్లుగా మనకు లెక్కలు చెప్తున్నాయి. నెక్స్ట్ 9వ చూసినట్లయితే జనాభా లక్షణాలు. ఈ దేశంలోని జనాభా వారి యొక్క లక్షణాలు చూసినట్లయితే 2011 ప్రకారం మన దేశంలో జనసాంద్రత అధికం. అంటే ఒక చదరపు కిలోమీటర్కు నివసించే జనాభా 382 మంది ఉన్నారు మన కాడ. మరి ప్రపంచ సగటు అయితే జనసాంద్రత 49. ప్రపంచంలో సగటున ఒక చదరపు కిలోమీటర్కు 49 మంది నివసిస్తుంటే మన దేశంలో మాత్రం 382 మంది, చాలా ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఎందుకంటే జనాభా ఎక్కువ, భూమి తక్కువ. అమెరికాలో అయితే 32 మంది చదరపు కిలోమీటర్కు నివసించేవారు. అమెరికాలో 32. కెనడా, ఆస్ట్రేలియాలో అయితే 3. చైనాలో అంత పెద్ద ప్రపంచంలో జనాభాలు అధికంగా ఉన్న చైనాలో కూడా 130 మంది నివసిస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం 382 మంది నివసిస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనము చాలా కొద్ది ప్రాంతంలో ఎక్కువ మంది నివసించడం అనేది జరుగుతుంది. ఈ అధిక జనసాంద్రత వల్ల భూమి, సహజ వనరులపై అధిక భారం పడుతుంది. ఉన్న భూమి అంతా నివాసాలకే పోతుంది, సహజ వనరులన్నీ కూడా సొంత వినియోగాలకే పోతున్నాయి. అంతేకాకుండా జనాభా లక్షణంలో మరొక అంశం చూసినట్లయితే ఈ దేశంలో 0 నుంచి 14 ఏళ్ళ వయసు మధ్య వాళ్ళు 34.3% ఉన్నారు. 34% జనాభా, ప్రతి 100 మందిలో 34 మంది పిల్లలే. 15 నుంచి 60 సంవత్సరాల వయసు వాళ్ళు 58.7%. అంటే పనిచేసేవాళ్ళు 58.7%. 60 కంటే పైబడిన వారు అంటే ముసలి వాళ్ళు 7% ఉన్నారు. అంటే ఓవరాల్గా 300 జనాభా, నలుగురిలో 300 జనాభా అనేది అనుత్పాదక వినియోగదారులు కావడం, వినియోగ వ్యయాలు పెరిగి మూలధన కల్పన తగ్గుతుంది. అంటే దేశంలో పనిచేసే వాళ్ళేమో తక్కువ ఉన్నారు, 1% పనిచేస్తే కూర్చొని తినేవాళ్ళు 300 ఉన్నారు. అందుకే ఈ దేశంలో 60% జనాభా ఉత్తగా కూర్చొని తినేవారు మాత్రమే ఉండడం వల్ల ఈ జనాభా అనేది దేశంలో వృద్ధి అనేది తగ్గుతూ ఉన్నది. మరొక అంశం చూసినట్లయితే సామాజిక ఆర్థిక కులమానం. మన దేశం పేదరికం అత్యధికంగా ఉంది. 1961 నుంచి 2000 నాటికి 54% ఉన్న పేదరికం 26% తగ్గింది. అంటే ఒకప్పుడు దేశ జనాభాలో సగం మంది పేదవారు ఉండేవారు. ఇప్పుడు 26% అంటే పావంతు, అంటే ఇంకా పావంతు జనాభా ఇవాళ పేదరికంలో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక ఉంటున్నారు. అక్షరాస్యతలో చూసినట్లయితే 1951లో కేవలం ఈ దేశంలో 100కు 17 మంది మాత్రమే చదువుకునేవారు. అక్షరాస్యతలో 1951లో 17% ఉండే అక్షరాస్యత ఇది 2011 నాటికి 74%కి పెరిగింది. అంటే ప్రతి 100 మందిలో ఈరోజు 74 మంది మాత్రమే, అంటే ఇంకా 26 మంది నిరక్షరాస్యులు ఉన్నారు ఈ దేశంలో. కావున అక్షరాస్యతలు కూడా మనం చాలా తక్కువ ఉన్నాము, పేదరికంలో అధికంగా ఉన్నాం, ఎక్కువ పేదరికం ఉన్నది ఇంకా ఈ దేశంలో. మూలధన కల్పన రేట్లు కూడా 1961లో 10% ఉంటే 2005 నాటికి 32%కి పెరిగింది. అంటే ఇది ఇంకా మన దేశ వృద్ధి రేటు పెంచాలంటే ఇంకా ఎక్కువ అవసరం. ఇంకా ఇది మూలధన కల్పనలో కూడా మనం తక్కువ ఉన్నట్లుగా ఈ గణాంకాలు చెప్తున్నాయి. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో, DC దేశాల్లో నిరక్షరాస్యత కేవలం 5% మాత్రమే. నిరక్షరాస్యత అక్కడ అంటే 90% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మన కాడ మాత్రం ఇంకా 74% మాత్రమే అక్షరాస్యులు ఉన్నారు. కానీ మన దేశంలో ఇంకా నిరక్షరాస్యత 26%గా ఉన్నది. 2010లో HDI ర్యాంక్ ఇంకా మనం 119గా ఉన్నది. HDI అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, మానవ వనరుల అభివృద్ధి. మానవ వనరుల అభివృద్ధి గురించి మనకు ఆల్రెడీ ఇదివరకే నేర్చుకున్నాం. 3 ఆయుష్, అదేవిధంగా తలసరి ఆదాయము, అదేవిధంగా బడి నమోదు రేటు ఆధారంగా ఈ 3 అంశాల ఆధారంగా HDIని లెక్కిస్తారు. ఆ HDIలో కూడా మనము చాలా వెనుకబడి ఉన్నాము. ఇంకా 119 ర్యాంక్ ఉన్నామంటే మనము చాలా వెనుకబడి ఉన్నట్లుగా మనకు ఈ గణాంకాలు చెప్తున్నాయి. ఓవరాల్గా సామాజిక ఆర్థిక కులమానాల్లో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నట్టు. ఇది భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క
లక్షణాలు లేదా స్వరూపం.